పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి రావాల్సిన నిధులు, ఆర్థిక సహాయంపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చంద్రబాబు సమావేశం కానున్నారు. విభజన సమస్యలు, తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతారు. రవికృష్ణ, ఢిల్లీలో చంద్రబాబు షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? ఎవరెవరితో సమావేశం కాబోతున్నారు? కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరారు. గన్నవరం నుంచి కూడా స్పెషల్ ఫ్లైట్ లో ఆయన ఢిల్లీ చేరుకుంటున్నారు. ఢిల్లీ వెళ్తున్న పరిస్థితి. ఆయన అక్కడ ఉన్నటువంటి ఎంపీలు అయితే రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆయన ఈ రోజు అయితే కొంతమంది మంత్రులను అయితే కలిసే అవకాశం ఉంది. రేపు మాత్రం ఆయన అమిత్ షాని కలుస్తారు. తర్వాత ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ కూడా కలిసే అవకాశం ఉంది. ఇంకోటి పీఎం కూడా కలిసేందుకు అయితే మాత్రం ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ బయలుదేరారు. ప్రధానంగా కూడా రాష్ట్ర పరిస్థితికి సంబంధించిన అంశాలు ఆయన రాష్ట్ర పరిస్థితి వివరించినటువంటి విడుదల చేసినటువంటి శ్వేతపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిస్కస్ చేసేటువంటి పరిస్థితి ఉంది. గత 5 ఏళ్ల నుంచి కూడా రాష్ట్రం పూర్తి స్థాయిలో కూడా అప్పులు ఊపిగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర సహాయం తప్పనిసరిగా అవసరమని ఆయనైతే ఎలక్షన్ సమయంలోనే ఎన్డీఏ కూటమిలో సభ్యుడిగా ఉన్నప్పుడే కోరినటువంటి బీజేపీ నాయకులను కోరినటువంటి పరిస్థితి. దానికి వాళ్ళైతే మాత్రం అగ్రీ అయితే చేశారు. ఆ తర్వాత గెలిచిన తర్వాత కూడా ప్రధాని కలిసిన తర్వాత కూడా ఇక్కడ ఆర్థిక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి పూర్తిగా కూడా వాళ్ళకి తెలియజేసేటువంటి పరిస్థితి. అలాగే పోలవరం ప్రధానంగా రాజధాని నిర్మాణానికి గతంలో 2014లో పూర్తిగా కూడా సహకారం అందజేస్తానని అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఈ పీఎం మోడీని హామీ ఇచ్చినటువంటి నేపథ్యం. ఆ తర్వాత 2019 నుంచి కూడా ఎటువంటి పరిస్థితులు కూడా రాజధానికి సంబంధించిన అంశంలో పురోగతి అనేది లేకుండా పోయింది. ఆ తర్వాత పోలవరం కనుక చూసుకున్నట్లయితే మాత్రం పోలవరంకి సంబంధించి రివర్స్ టెండరింగ్ తో పూర్తి స్థాయిలో కూడా దెబ్బతింది. ఇక రాష్ట్రానికి పరిశ్రమలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేనటువంటి నేపథ్యంలో పరిశ్రమలకు రాయితీలు కావాలని ఆయన అయితే కోరారు. దానికి సంబంధించి వాళ్ళు సానుకూలంగానే స్పందించారు. ఇదే కాకుండా కూడా ఏదైతే కేంద్రానికి సంబంధించి కేంద్రం తీర్చవలసినటువంటి ఏవైతే ఈ రాష్ట్ర విభజన సమయంలో 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ పంపకాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి కేంద్రం తీర్చవలసినటువంటి ఈ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆ రోజు ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో ఆ రాష్ట్ర విభజన జరిగినటువంటి సమయంలో ఇచ్చినటువంటి హామీలు, ఇస్తున్నటువంటి ఆస్తులు పంచుతామన్నటువంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో కూడా వివరించి వాటికి సంబంధించి 2 రాష్ట్రాల మధ్య పంచాయతీ లేకుండా కూడా చేయాలి అని చెప్పి మొన్ననే కోరినటువంటి పరిస్థితి. దానికైతే వాళ్ళు అగ్రీ అయినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే మొన్న కూడా హైదరాబాద్ వెళ్లి తెలంగాణ సీఎం కూడా కలిసినటువంటి నేపథ్యం. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు అయితే ఈ విషయం మీద ఒక అంగీకారానికి వచ్చారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ఇష్యూని ఇంతటితో తెగగొట్టేందుకు కూడా కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా ప్రశ్నిస్తారు. ప్రధానంగా కూడా బడ్జెట్ ఈ నెల బడ్జెట్ కి సంబంధించి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి నిధుల కేటాయింపులో సానుకూలంగా ఉండాలని, అదేవిధంగా కూడా పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయాలని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రతి మంత్రుల్ని కలిసేందుకు కూడా ఆయన ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా కూడా కొంతమంది ఈ పారిశ్రామికవేత్తలు కూడా కలుస్తారని మనకైతే వస్తున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.